హలో హాయ్ తీసి నువ్వు కూడా రా పాప నువ్వు కూడా పెట్టరా నువ్వు కూడా పెట్టు మధుర పెట్టు అది ఓజీ సినిమా కానీ కానీ అవునవును అవును అవునవును ఇది చూసావా నేను నిజంగా నేను పుట్టుకుతోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను పుట్టింది ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో పుట్టే నేను నన్ను మా ఊళ్ళో అందరూ ఒరే పౌస్తారు అంటారు, కొంతమంది ఏ బాలు అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు శంకర్ అంటారు, కొంతమంది గబ్బర్ సింగ్ అంటారు, కొంతమంది కెమెరామెన్ కాంతో రాంబాబు అంటారు, కొంతమంది నన్ను ఏమంటారు అగ్నేత వాసి అంటారు. ఈ మధ్య నన్ను అందరూ ఏమన్నారు ఓజీ అంటున్నారు, ఓజీ అంటారు. కాబట్టి ఇదంతా ఏందంటే నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో పుట్టా కాబట్టి నేను పవన్ కళ్యాణ్ కటాక్షం ఆ వరంతో పుట్టాను కాబట్టి నేను పుట్టుకతోనే పవన్ కళ్యాణ్ ఫ్యాను. కాబట్టి ఓజీ సినిమాని ఖచ్చితంగా హిట్ చేస్తాం. అది హిట్ అయితే ఇంకా హిట్ చేయబలే వస్తున్నా చూసా. సరే 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 నువ్వు అన్నట్టే 10,000 కోట్లే కాదు, సరే నువ్వు అన్నట్టు 10,000 కోట్లు వరే బోండం ఏంద్ర ఇంత నుంచి ఆ బోండం గడు ఒకటి మధ్యలో. కాబట్టి ఆ బోండం గడు చెప్పినట్టే ఇది 10,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా రావాలని ఉంది నాకు. సినిమా అయితే ఖచ్చితంగా బాగానే ఆడుతుంది, సినిమాని ఆడేస్తాం. ఓజీ సినిమా చూసాం పోయా, గ్లిమ్స్ ఉన్నాయి పోయా, అబ్బా ఏం గ్లిమ్స్ పోయా, డ్యాన్స్ చేస్తున్నాడు ఇట్లా 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 లే 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 ఇవాలే లే 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 గుడుంబ శంకర్ గుడుంబ శంకర్ ఇంకా అన్ని బెస్టే. ఇప్పుడు దాకా తీసినటువంటి బెస్టే కదా అన్నీ. అంటే నువ్వు అనేది ఈ ఆట చెప్పమంటావా? అంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమాలు లేవు, ఈ సినిమా బెస్ట్ సినిమా అవుతుంది అన్నట్టు నువ్వు మాటది నువ్వు మాట్లాడదు అట్టే ఉంది. ఇంకా ఏమని ఇది బెస్ట్ అవుతుంది అలా ఉంటది కానీ చెప్పు. లేదు లేదు నువ్వు అనేది అట్ట ఉంది, అందరూ అర్థమైతే నేను ఏం చేయలేను కానీ నువ్వు అనుకుంటా ఉంటుంది నన్నేం చేయమంటా. సరే అయింది అయింది పనిలే, సరే నువ్వు అట్టే అనుకో. అన్ని సినిమాలు బెస్టే, ఈ సినిమా కూడా ఇంకా బెస్టే సరేనా. అంటే ఏమని అర్థం అంటే ఈ సినిమా బాగా ఆడుతుందని. పైగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, సినిమా ఎక్కువ డబ్బులు వచ్చినా సినిమా హిట్ అయినా ఆ సినిమాలో సగం డబ్బులు పేదవాళ్ళకి సగం డబ్బులు నాకు అన్నాడు ఆయన. ఎవరికి ఆయనకి నాకన్నా కాదు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదవాళ్ళ సాయం చేస్తారు. కాబట్టి ఓజీ సినిమా పేదవాళ్ళ సినిమా ఇది. కాబట్టి ఖచ్చితంగా ఓజీ సినిమా అందరూ చూడాలి, చూసి ఆనందపడాలి. మన కోసం రొమాంటిక్ సీన్ కూడా తీసేసారంట, అంటే ఫ్యామిలీ ఎవరైనా వస్తారు. కాబట్టి ఇదంతా ఎవరి కోసం, ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ కోసం అంటే రొమాంటిక్ సీన్ తీసేస్తారంట. అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద అంటే అదే పెద్ద ఏమంటారు దాన్ని, పెద్ద హీరో, పెద్ద రాజకీయ నాయకులు, అదే ఏమంటారు దాన్ని అబ్బా నాకు రాజే ఇంగ్లీష్ నాకు లోక జ్ఞానం లేదే, తెలివి లేదే. బడికి పోదామంటే నన్ను ఏ రోజు ఎవరు బడిలో చేర్చుకోవాలా, ఏం చేయమంటావు? తల్లిదండ్రులు లేరు, అమ్మ నాన్న లేరు, ఎవరో ఒక్కండి ప్రేమించి వాడు లేరు. నన్ను ఏం చేయమంటావు? నాన్న ఏం చేయాలి చెప్పు. ఆంటీని కూడా ట్రై చేస్తున్నా ప్రేమిస్తేగా. సరే కట్టు రైట్.